విభూది బుధవారము మొదటి పఠనము. యావేలు గ్రంథము 2వ అధ్యాయము 12 నుండి 18 వచనముల వరకు. ప్రభువు ఇట్లనుచున్నాడు, ఇప్పుడైనను మీరు పూర్ణ హృదయముతో నా చెంతకు మరలిరండు, ఉపవాసముతో సంతాపముతో ఏడ్పులతో నా వద్దకు తిరిగి రండు. మీ బట్టలు చించుకొనుట చాలదు, మీ గుండెలను ముక్కలు చేసుకొనుడు. మీరు ప్రభువు చెంతకు తిరిగి రండు. ఆయన కరుణామయుడు, దయాపరుడు, సులభముగా కోపపడువాడు కాదు, అనంతమైన ప్రేమ కలవాడు, తాను నిశ్చయించుకున్నట్లు శిక్షింపగా మన్నించి వదిలివేయువాడు. ఒకవేళ మీ ప్రభువైన దేవుడు మనస్సు మార్చుకుని మీకు పంటలనెడు దీవెనలియవచ్చును. అప్పుడు మీరు ఆయనకు ధాన్యము, ద్రాక్ష సారాయమును అర్పించవచ్చును. సియోను కొండపై బాకా ఊదుడు, ఉపవాసము చేయవలనని ప్రజలకు ఆజ్ఞయిండు. వారిని సమావేశపరుపుడు, పవిత్ర సభకు జనులను ప్రోగు చేయుడు. వృద్ధులను, పిల్లలను, చంటిబిడ్డలను కూడా కొనిరండు. నూతనముగా పెండ్లి ఆడిన దంపతులు కూడా తమ గృహములను వీడి రావలెను. ప్రభువుకు ఊడిగము చేయు యాజకులు బలిపీఠమునకు మంటపమునకు మధ్య శోకించుచు, ప్రభు నీ ప్రజలపై దయచూపుము, అన్యజాతులు మీ దేవుడెక్కడున్నాడని పలుకుచు మమ్ము చిన్నచూపు చూచి గేలి చేయకుందురుగాక అని ప్రార్థింపవలెను. అప్పుడు ప్రభువు తన దేశముపై ఆదరము చూపెను, తన ప్రజలను కరుణించెను. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము, కీర్తన 51. అందరూ, ఓ ప్రభు, మేము పాపము చేసితిమి, మాపై దయచూపుము. ప్రభు, నీ స్థిరమైన ప్రేమతో నన్ను కరుణింపుము. నీ అనంత కరుణతో నా పాపములను తుడిచివేయుము. నా దోషముల నుండి నన్ను పూర్తిగా కడిగివేయుము. నా పాపముల నుండి నన్ను శుద్ధి చేయుము. అందరూ, ఓ ప్రభు, మేము పాపము చేసితిమి, మాపై దయచూపుము. నా అపరాధములు నాకు తెలియను, నేనెల్లప్పుడూ నా తప్పులను జ్ఞప్తికి తెచ్చుకొనుచునే ఉందును. నీకే ద్రోహముగా నేను పాపము చేసి తిని, నీవు దుష్కార్యముగా గణించు పనులను చేసి తిని. నీవు నాకు తీర్పు చెప్పుట న్యాయమే, నన్ను దోషిగా నిర్ణయించుట సబబే. అందరూ, ఓ ప్రభు, మేము పాపము చేసి తిని, మాపై దయచూపుము. దేవా, నాలో నిర్మల హృదయమును సృజింపుము. నూతనమును స్థిరమునైన మనస్సును నాలో నెలకొల్పుము. నన్ను నీ సన్నిధి నుండి గెంటివేయకము, నీ పరిశుద్ధాత్మను నాలో నుండి తీసివేయకము. అందరూ, ఓ ప్రభు, మేము పాపము చేసితిమి, మాపై దయచూపము. నీ రక్షణానందమును నాకు మరలా దయచేయుము. విధేయాత్మకమైన హృదయమును నాకు ప్రసాదింపుము. ప్రభు, నీవు నా పెదవులను విప్పుము, నేను నీ స్తుతులను ఉగ్గడించెదను. అందరూ, ఓ ప్రభు, మేము పాపము చేసి తిని, మాపై దయచూపుము. 2వ పఠనము. పునీత పౌలు కొరింథీయులకు రాసిన 2వ లేఖ 5వ అధ్యాయము 20-21 వచనములు మరియు 6వ అధ్యాయము 1-2 వచనములు. సోదరులారా, క్రీస్తు కొరకు మాట్లాడుచు, ఇదిగో మేము ఇటు వచ్చితిమి, దేవుడే మా ద్వారా మిమ్ము ఉద్బోధించుచున్నాడు. మేము క్రీస్తు రాయబారులమై దేవునితో సఖ్యపడుడు అని క్రీస్తు పక్షమున మిమ్ము బ్రతిమాలు కొనుచున్నాము. క్రీస్తు పాపరహితుడు, కానీ దేవుడు మన నిమిత్తమై ఆయనను పాపముగా చేసెను. ఏలయన ఆయనతో ఏకమగుట వలన మనము దేవుని నీతిగా రూపొందవలనని అట్లు చేసెను. మీరు పొందిన దేవుని కృపను వ్యర్థము చేయరాదు అని దేవుని తోటి పనివారమైన మేము మిమ్ము అర్థించుచున్నాము. ఏలయన అనుకూల సమయమున నిన్ను ఆలకించి తిని, రక్షణ దినమున నీకు తోడ్పడి తిని అని దేవుడు చెప్పుచున్నాడు కదా. అయినచో ఆలకింపుడు. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూల సమయము, ఇదే రక్షణ దినము. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. సువిశేష వచనము. కీర్తన 51, 12, 14 వచనములు. ఓ దేవా, విధేయాత్మకమైన హృదయమును నాకు ప్రసాదింపుము. నీ రక్షణానందమును నాకు మరలా
దయచేయము. సువిశేష పఠనము. పునీత మత్తయి గారు రాసిన సువార్త 6వ అధ్యాయము 1-6 మరియు 16-18 వచనములు. ఆ కాలములో యేసు తన శిష్యులతో ఇట్లనెను: మనుష్యుల కంటబడుటకై వారి ఎదుట మీ భక్తి కార్యములు చేయకుండా జాగ్రత్తపడుడు. లేని ఎడల పరలోకమందలి మీ తండ్రి నుండి మీరు ఎట్టి బహుమానమును పొందలేరు. ప్రజల పొగడ్తలను పొందుటకై ప్రార్థనా మందిరములలోను వీధులలోను డాంబికులు చేయునట్లు నీవు నీ దాన ధర్మములను మేళతాళములతో చేయవలదు. వారు అందుకు తగిన ఫలమును పొందియున్నారని నేను మీతో వక్కానించుచున్నాను. నీవు దానము చేయునప్పుడు నీ కుడి చేయి చేయునది నీ ఎడమ చేతికి తెలియకుండానట్లు రహస్యముగా చేయుము. అట్లయినా రహస్య కార్యములనెల్లా గుర్తించు నీ తండ్రి నీకు తగిన బహుమానమును వసగును. కపట భక్తుల వలె మీరు ప్రార్థన చేయవలదు. ప్రార్థనా మందిరములలో వీధుల మలుపులలో నిలువబడి జనులు చూచుటకై ప్రార్థనలు చేయుట వారికి ప్రీతి. వారికి తగిన ఫలము లభించనని మీతో వక్కానించుచున్నాను. ప్రార్థన చేయునప్పుడు నీవు నీ గదిలో ప్రవేశించి తలుపులు మూసుకొని అదృశ్యుడై ఉన్న నీ తండ్రిని ప్రార్థింపుము. అట్లయినా రహస్య కార్యములనెల్లా గుర్తించు నీ తండ్రి నీకు తగిన బహుమానము వసగును. మీరు ఉపవాసము చేయునప్పుడు కపట వేషధారుల వలె విచార వదనములతో ఉండకుడు. వారు తమ ఉపవాసమును పరుల కంటబడుటకై విచార వదనములతో ఉందురు. వారికి తగిన ప్రతిఫలము లభించినని మీతో వక్కానించుచున్నాను. ఉపవాసము చేయునప్పుడు నీవు నీ తలకు నూనె రాసుకొని ముఖము కడుగుకొనుము. అందువలన అదృశ్యుడైన నీ తండ్రియే కాని మరెవ్వరును నీవు ఉపవాసము చేయుచున్నావని గుర్తింపరు. అట్లయినా రహస్య కార్యములనెల్లా గుర్తించు నీ తండ్రి నీకు తగిన బహుమానమును వసగును. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు మహిమ కలుగునుగాక.